ఇన్ని రోజులు పొడవాటి జుట్టు గుబురు గడ్డంతో కనిపించిన మహేష్ బాబు సడన్ గా తన జుట్టును తగ్గించేసి గడ్డానైతే ట్రిమ్ చేసేశాడు. మరి ఎందుకని మహేష్ బాబు ఇలా తన లుక్ ను చేంజ్ చేసుకున్నాడు? ఈ SSMB 29 సినిమాలో మహేష్ బాబు ఏ గెటప్ లో కనిపిస్తున్నాడు అనే విషయం గురించి ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రాజమౌళి సినిమా ప్రిపరేషన్ లో ఉన్నాడు మన మహేష్ బాబు. 2025 సంక్రాంతి తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి అయితే వెళ్ళబోతోంది. ఈలోగా మహేష్ బాబు గెటప్ పై దృష్టి అయితే పెట్టేశాడు. ఈ సినిమా కోసం మహేష్ బాబు గడ్డం అయితే పెంచేశాడు. పొడవాటి జుట్టుతో కనిపిస్తూ ఉన్నాడు. ఈ మధ్య మహేష్ బాబు ఎక్కడికి వచ్చినా కూడా ఇదే లుక్. మహేష్ బాబు ఇంత గడ్డం ఇంత జుట్టు పెంచడం ఇదే తొలిసారి. రాజమౌళి సినిమా మొత్తం ఇదే లుక్ లో కనిపిస్తారని ఫ్యాన్స్ అంతా భావించారు. ఇప్పుడు సడన్ గా మహేష్ బాబు లుక్ అయితే మారిపోయింది. గడ్డం ట్రిమ్ చేసేశాడు, జుట్టు తగ్గించేశాడు. ఆదివారం ఒక ప్రైవేట్ ఫంక్షన్ కు హాజరయ్యాడు మహేష్ బాబు. ఈ సందర్భంగా కొత్త లుక్ లో అందరికి దర్శనమిచ్చేశాడు. దాంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయారు. రాజమౌళి సినిమా కోసం పెంచిన గడ్డం జుట్టు ఏమైందని వాళ్ళలో ఒక ప్రశ్నగా అయితే మిగిలిపోయింది. సినిమా షూటింగ్ ఇంకా మొదలు కూడా కాలేదు. ఈలోగా మహేష్ బాబు గెటప్ ఎందుకు చేంజ్ చేశాడని అందరూ ఆశ్చర్యానికి అయితే గురవుతూ ఉన్నారు. అయితే ఈ లుక్ మార్చడానికి కూడా ఒక బలమైన కారణం అయితే ఉంది. ఇటీవల మహేష్ బాబుపై లుక్ టెస్ట్ అయితే చేశాడు రాజమౌళి. కొంతమేరకు ట్రయల్ షూట్ కూడా జరిగిందని తెలుస్తోంది. ఈ ట్రయల్ షూట్ కోసమే మహేష్ బాబు జుట్టు అయితే పెంచేశాడట. ఇప్పుడు ఈ లుక్ లో కూడా మరోసారి ట్రయల్ షూట్ అయితే చేయబోతున్నారు. ఈ రెండు గెటప్లలో ఏది బాగుంటే ఈ SSMB 29 సినిమాకు అదే అయితే ఫైనల్ చేస్తారు. రాజమౌళికి ఆ పొడవాటి జుట్టు గడ్డంలో కనిపించిన లుక్ బాగుంటే ఈ సినిమాకు దాన్నే ఫైనల్ చేస్తారు. ఎలాగో షూటింగ్ టైం ఉంది కాబట్టి ఈలోగా మహేష్ బాబు తన లుక్ ను మరోసారి మార్చుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా కోసం వారణాసి భారీ సెట్ ను హైదరాబాద్ లోనే వేస్తూ ఉన్నాడు మన రాజమౌళి. సో ఇది గైస్, మరి ఈ SSMB 29 సినిమాలో మహేష్ బాబు ఏ లుక్ లో కనిపిస్తే బాగుంటుంది అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.